సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నామన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో భట్టి పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన జిల్లా స్వాతంత్ర సమరయోధులు మద్దిపల్లి శశిరేఖ, మొక్కపాటి తులసిమ్మ, మేడపల్లి భవానీదేవి, మందడపు పుల్లారెడ్డి, కాకరకమ్మ స్వరాజ్యం, రాయపూడి అర్వపల్లి సత్యనారాయణ, పుచ్చపల్లి శర్మ, రెంటాల వెంకట నరసమ్మ, బత్తుల అలవంచి, ఉడారి భద్రకాళి, భట్ కోటిరత్నం, కోరపాటి నారాయణ, మెట్టికోట మాణిక్యమ్మ, గుండ్ల సత్యం, గుండ్ల వెంకటేశ్వర్లు, గుండ్ల వీరభద్రం, కోన పట్టాభిరామయ్య, కల్లూరు సీతారామమ్మ, ఓజినపల్లి కనక మహాలక్ష్మి, తాళ్లూరు యశోదమ్మ, గుండాల భిక్షమయ్య, అల్లం వరమ్మ, ఈశ్వర్లింగయ్య, పల్లపు భూమయ్య, పశుమతి వీరభద్రం, శ్రీరంగం విజయలక్ష్మి, పుచ్చకాయల భద్రయ్య, పుచ్చకాయల రామయ్య, వీరారావు, గూడపనేని లక్ష్మీనరసయ్య, రామశెట్టి నారాయణమ్మ, సత్యనారాయణ, వన్యం వెంకయ్య, నాగయ్య, కె ఆదినారాయణ, షేక్ జన్మత్, జాన్ మహమ్మద్, వేపాల వెంకట సుబ్బారావు, పి రామయ్య, బలరామరాజు, కాకల్ల కమల స్వరాజ్యం, కె వీరారావు, సుగ్గల ఈశ్వర్లింగమ్మ, మత్స శాంతమ్మ, చల్లా రాజమ్మ, వేముల వీరభద్రమ్మ, కె వెంకటనారాయణలకు మరియు వారితో పాటు ఈ జిల్లాలో విశిష్టంగా ఖమ్మం జిల్లా ప్రత్యేకతని నిలబెట్టి ఆనాటి పోరాటాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారిని గుర్తు చేసుకుంటూ వారి అందరికి కూడా వందన సమర్పణ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాష్ట్రంలో జరిగిన అన్ని సాహిత్యం,